ఈ సిటీ మెట్రో బస్సులు ఇప్పుడు కరీంనగర్లో కూడా ప్రారంభించడంతో ఇటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సిటీ బస్సులు వేసారు కాబట్టి ఎట్లా స్టాప్ ఆగుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బస్ స్టాండ్ నుంచి గీతాభవన్ వరకు 15, రామ్నగర్కి 20. కరీంనగర్ నగర ప్రజల రద్దీ దృష్ట్యా కరీంనగర్లో గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నిన్న సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. దానిలో భాగంగానే కరీంనగర్లో ఇటు 3 రూట్లలో కూడా కరీంనగర్ నుండి వాగేశ్వరి కాలేజ్, అదేవిధంగా కరీంనగర్ నుండి చింతకుంట, దాంతోపాటుగా కరీంనగర్ నుండి కొత్తపల్లి వరకు కూడా 3 రూట్లలో కూడా సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రారంభించారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్, వరంగల్కే పరిమితమైన ఈ సిటీ మెట్రో బస్సులు ఇప్పుడు కరీంనగర్లో కూడా ప్రారంభించడంతో ఇటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఇటు కరీంనగర్ నుండి చింతకుంట వెళ్ళే సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్నాం. మనం చూడొచ్చు కూడా ఇక్కడ చాలామంది విద్యార్థులు కానీ ఇటు చాలామంది ఇటు ఎంప్లాయీస్ కానీ ఈ బస్సును ఇటు ఉదయం పూట అదేవిధంగా సాయంత్రం పూట కూడా దీన్ని చాలా మట్టుకు ఉపయోగిస్తున్నారని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇటు ఈ చింతకుంట వరకు ప్రారంభమైన ఈ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ముందుగా ఇటు గీతాభవన్, దాంతోపాటుగా మంకమ్మ తోట, అదేవిధంగా పద్మనగర్, దాంతోపాటుగా ఇటు చింతకుంట, శాంతినగర్ వరకు కూడా ఈ బస్సు ప్రయాణం చేస్తుంది. అంటే ప్రతిరోజు దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ బస్సు దాదాపు ఒక రోజు 16 ట్రిప్పులు కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఇటు కండక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇలా కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళని అడిగి కూడా మరిన్ని విషయాలు ఇస్తున్నాం. బాబు నమస్కారం, ఏం పేరు? ఎట్లా ఉంది సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు? మంచిగానే ఉన్నది కానీ 30 రూపాయలు అంటారు కదా. 30 రూపాయలు అంటారా? మీరు ఎక్కడి వరకు వెళ్తారు? ఇక్కడ శాంతినగర్. అట్లా మంచిగా అనిపిస్తుందా మరి మీకు? మంచిగానే ఉన్నది. రేటు విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆటోలో పోతే ఎంత తీసుకుంటారు? 20 రూపాయలు తీసుకుంటారు. వేరే ఆ బస్సులు ఎత్తే కూడా 20. సో రేట్ల విషయంలో మాత్రం 30 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది సార్. ఎక్కడికి వెళ్తారు? నేను శాంతినగర్. అంటే ప్రతిరోజు అంటే మామూలుగా వెళ్ళేటప్పుడు ఈ సిటీ మెట్రో బస్సులు రాకముందు ఎట్లా ఇబ్బంది పడేవాళ్ళు? అప్పుడు బస్సులు ఫ్రీ బస్సు ఉండట్లా ఆగిపోయాడు ఏ బస్సులు. ఇప్పుడు ఇక ఈ సిటీ బస్సులు వేసారు కాబట్టి ఎట్లా స్టాప్ ఆగుతుంది. మళ్ళీ లోకల్ దగ్గరనే కాబట్టి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఛార్జీలు మాత్రం 30 రూపీస్. ఈ ఫ్రీ ఛార్జ్ అనేది మినిమం ఛార్జ్ చేసి ఆ ఫ్రీ ఛార్జ్ తీసేసి ఈ ఎక్కువ ఛార్జ్ వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇస్తే కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. అప్పుడు బస్సులు కూడా కొంచెం ఫుల్ అవుతాయి. మళ్ళీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మెట్రో సర్వీసులను అప్పుడు నడిపారు, అది వారం రోజులు నడిపారు, తీసేసారు. ఇప్పుడు కూడా అట్లా నడపకుండా డైలీ కంటిన్యూస్గా నడిస్తే కొంచెం బాగుంటుంది. సిటీ అనేది డెవలప్ అవుతుంది. అట్లా ఈ యూనివర్సిటీ సైడ్, విద్యానగర్ సైడ్ అట్లా సిటీ మొత్తం తిప్పాలి. ఓన్లీ మెయిన్ రోడ్ పౌండ్ తిప్పితే ఏం రాదు. అట్లా చూసారు అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మెట్రో బస్సులను కూడా నడపడం జరిగింది. కాకపోతే అది ఒక 1 వీక్ మాత్రమే పరిమితం జరిగింది. కానీ ఈ యొక్క బస్సులను మాత్రం ప్రతిరోజు కూడా ఇది నిరంతరాయంగా అంటే ఓన్లీ మెయిన్ రోడ్డు పైన కాకుండా కూడా కొంచెం ఏదైతే లోపల విలేజెస్ అంటే లోపల సైడ్ ఉంటాయో ఇటు యూనివర్సిటీ సైడ్ అదేవిధంగా మిగతా రూట్లో కూడా నడిపితే కూడా కొంచెం సంతోషంగా ఉంటుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. దాంతోపాటుగా రేట్ల విషయంలో మాత్రం ఈ కరీంనగర్ నుండి చింతకుంట వెళ్ళాలంటే ఒక 30 రూపాయలు తీసుకుంటున్నారు. కొంచెం రేటు విషయంలో తగ్గించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది సిటీ బస్సులో? చాలా హ్యాపీగా ఉంది బస్సులో వచ్చినందుకు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోలు వెళ్ళాలన్నా కొంచెం లేట్ బస్సు వచ్చినా కానీ ఇబ్బంది అయ్యేది. హాస్టల్ దగ్గరే, హాస్టల్కి వెళ్ళాలంటే టైమింగ్స్ ఉంటాయి కదా బస్కి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా? చెప్పండి మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తారు మీరు? రామ్నగర్. ప్రతిరోజు ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫ్రీ బస్సు ప్లస్ ఇక్కడ లోకల్ బస్సు కూడా ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ స్టూడెంట్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అంటే మిగతా ప్రాంతాలు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తుంది. దాంతోపాటుగా కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ యొక్క సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు వేయడంతో మాత్రం ఇక్కడ విద్యార్థులు కూడా అదేవిధంగా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు కండక్టర్ ఉన్నారు, కండక్టర్ రెడ్డి కూడా మరిన్ని విషయాలు చెప్పండి మేడం. ఈ బస్సు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? రోజు ఎన్ని ట్రిప్పులు ఇస్తుంది? 7కి స్టార్ట్ అవుతుంది. 16 ట్రిప్స్ వెళ్తారు. 16. సో ఈ ప్రయాణికులు ఎట్లా ఉంది? రెస్పాండ్ ఎలా ఉంది? బాగుంది. వాళ్ళకు ఆర్డినరీస్ ఎక్కువ రావడం ఆపడం లేదనేసి లోకల్ వేస్తారు. లోకల్ వాళ్ళకి ఆపారు కదా లాంగ్ జర్నీ వాళ్ళ బస్సెస్. ఇప్పుడు ఇది వేస్తే కొంచెం బాగుంది, రిలీఫ్గా నిలబడకుండా. ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు? 40 మెంబర్స్ ఎక్కుతారు సింగిల్ ట్రిప్. మళ్ళీ ఇటు 40. అంటే ఇప్పుడు ఏ స్టాప్లలో ఇక్కడ బస్సు ఆగుతుంది? ఇది ఇవా
9 స్టాప్స్ ఉంటాయి. గీతా భవన్, మంకమ్మ తోట, రామ్నగర్, పద్మనగర్, గాంధీనగర్, అది ఆర్జీ నగర్, చింతకుంట, శాంతినగర్. రేట్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? రేట్స్ అంటే 30 రూపీస్, లోకల్ చార్జ్ 30 కాబట్టి 30 వేసారు అదే మెట్రో ఎక్స్ప్రెస్. అంటే ఇప్పుడు కరీంనగర్లో ఎక్కిన వాళ్ళు పద్మనాభకి వెళ్ళాలంటే కూడా 30, గీతా భవన్ మంకమ్మ వరకు ఎట్లా ఉంది? గీతా భవన్ వరకు బస్ స్టాండ్ నుంచి గీతా భవన్ వరకు 15, రామ్నగర్కి 20, కరీంనగర్ నుంచి శాంతినగర్కి 30 రూపీస్. సో చూసారా, ఇది మొత్తానికైతే ఈ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే ప్రధానంగా 3 రూట్లలో ఈ బస్సును నడిపిస్తున్నారు. అంటే ఇది ఒక సక్సెస్ అయితే మాత్రం మిగతా రూట్లో ఇప్పుడు చెలిమెడ, అదేవిధంగా ప్రతిమా కాలేజీ, దాంతోపాటుగా మానకొండూరు మీదుగా కూడా మరికొన్ని బస్సులను వేసే అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ఆటోలతో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ యొక్క సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ మాత్రం ఇటు చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.